శ్రీలంకలో టీమిండియా పరాజయాలపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. పటిష్టమైన భారత జట్టు ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హాట్ ఫేవరెట్ గా బరిలో దిగినప్పటికీ అంచనాలు అందుకోలేకపోవడం ఏంటని ఆలోచిస్తూనే ఉన్నారు. తొలి మ్యాచ్ టై అయినా ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో స్పిన్ గాలానికి చిక్కడాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి ప్లేయర్లు ఆడినా భారత జట్టు ఓడిపోవడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. హెడ్ కోచ్ గా వన్డే ఫార్మాట్ ను గంభీర్ ఘనంగా ఆరంభించలేకపోయాడనే విమర్శల దాడి కొనసాగుతోంది. ఇదే టైంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ బ్రాంటన్ డస్కాటే రియాక్ట్ అయ్యాడు. టీమిండియా ఓటమికి గల కారణాలను చెప్పాడు. ఫ్యూచర్ సిరీస్లపై దృష్టి పెట్టడమే భారత జట్టు పరాజయానికి కారణమన్నాడు. టీమిండియా ఫోకస్ అంతా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పిచ్లపైనే ఉందన్నాడు. స్పిన్ పిచ్లపై సత్తా చాటుతామనే అతి విశ్వాసం లంకలో దెబ్బతీసిందన్నాడు. అయితే స్పిన్లో భారత బ్యాటర్లు అత్యుత్తమంగా ఆడతారనే పేరుందన్నాడు. అందుకు తగినట్టే ప్రణాళికలు కొనసాగుతాయన్నాడు. శ్రీలంక పర్యటనలో తమ ప్రదర్శన సంతృప్తికరంగా లేదని చెప్పేశాడు. స్పిన్ ట్రాక్లపై సత్తా చాటేందుకు జట్టుకు తాను సాయం చేయడానికి ట్రై చేస్తానన్నాడు. ప్రస్తుతం టీమిండియా ముందున్న టార్గెట్లను బ్రాంటన్ డస్కాటే చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి, మార్చిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామన్నాడు. అయితే మెగా టోర్నీకి ముందు ఎక్కువగా వన్డేలు లేవన్నాడు. 3 వన్డేలే ఆడాల్సి ఉందన్నాడు. ఫార్మాట్లు మారడం అంత తేలిక కాదన్నాడు. ఫార్మాట్ల వారీగా జట్టును ప్రిపేర్ చేయడం పెద్ద ఛాలెంజ్ అన్నాడు. అయితే విజయాలు సాధించాలనే పట్టుదల టీమిండియాలో కనిపిస్తోందన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరడంపై ఫోకస్ చేశామన్నాడు. అందుకు తగినట్టే ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ ఆసక్తికరంగా సాగడం ఖాయమన్నాడు. భారత జట్టు ఇంకా 10 మ్యాచ్లు ఆడాల్సిన విషయాన్ని గుర్తు చేశాడు. స్వదేశంలో టీమిండియా 5 టెస్టులు ఆడాల్సి ఉందన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపైన 5 టెస్టులను టీమిండియా ఆడుతుందన్నాడు. మొత్తంగా లంక టూర్లో ఓడిన టీమిండియా తర్వాతి సిరీసుల్లో ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్ టూర్ నుంచే భారత జట్టు వేట మొదలు కాబోతోంది. టెస్ట్ సిరీస్లో సీనియర్లు బరిలో దిగబోతున్నారు. బుమ్రా ఆడతాడా లేదంటే రెస్ట్ ఇస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.